సైలెంట్ గా ఎందుకు ఏందన్నా హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ మనం మామూలుగా అయితే ఎప్పుడు అవేర్నెస్ కానీ ఇట్లా షార్ట్ వీడియోలో తీస్తాం కదా, కానీ ఈరోజు మేము ఒక కొత్త వీడియో అయితే దిగబోతున్నాం. అది మీరు కూడా షాక్ అవుతారు చూస్తే. సూర్య అయితే ఒక ఐడియా ఇచ్చింది నాకు, బ్రో వీళ్ళ మీద ఎందుకు మనం ప్రాంక్ చేయకూడదు, వీళ్ళకి మనం ఎందుకు భయపెట్టకూడదు, వీళ్ళకి భయపెడితేనే యాక్టింగ్ నేర్చుకుంటారు అన్నాడు. నాకైతే ఇది వర్కౌట్ అయితే లేదు సూర్య, అంటే నేను ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. సూర్య వచ్చి మొత్తం ఇప్పుడు చెప్తాడు ఏం చేయబోతున్నాం అనేది. సో యాక్చువల్గా మామూలు మేము షూట్ చేసేది ఇలానే, ఫస్ట్ ఎల్సీఆర్ పెడతాం, అంటే లైటింగ్ కోసం. ఇక్కడ ఎల్సీఆర్ ఉందా? అదే లైట్ ఆన్ చేయాలి ఇంకా మనము. ఇది సెకండ్ వచ్చేసి ఫస్ట్ కెమెరా మనం వాడేది సెట్లో, ఇది సెకండ్ కెమెరా వాడతాము. ఎందుకంటే మేము ర్యాండమ్ షూట్ చేసేది ఇలా చేస్తాము, వాళ్ళు డౌట్ కూడా రాదు. ఎందుకంటే మేము డబల్ యాక్షన్ చేస్తుంటాం కాబట్టి స్టాండ్స్ వేసుకుని పెట్టుకొని ఆల్రెడీ షూట్ అంతా ఇలానే చేస్తాం మేము. సో ఇలా ఇంకోటి థర్డ్ కెమెరా ఉంటుంది, అది మీరు చూస్తుండే కెమెరా. ఇది ర్యాండమ్గా రొటేట్ అవుతూ ఉంటుంది అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు వాళ్ళు చూస్తే కనుక్కుంటారు కదా అది మూవ్ అవుతుందని. లేదు బ్రో, ఎందుకంటే వాళ్ళకి ఒకటి చెప్తాం, ఏమని, మీరు డైలాగ్ చెప్తే మనం వెంటనే తీసుకుంటాం కాబట్టి, అంటే వెంటనే అది రికార్డ్ అవుతుంది కాబట్టి అని ఒక పద్యం చెప్పిస్తాం. ఉప్పు కప్పు రమ్ము. నాకు కూడా రాదు డైలాగు, కానీ వాళ్ళతో చెప్పిస్తాను, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇంకో ఎల్సీఆర్ అయితే ఇక్కడ ఉంది. ఇది గైస్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ పద్యం రాదని తెలుసు, వాళ్ళు అది నేర్చుకోలేదని తెలుసు, అదే పనికి అదే పద్యం అని చెప్పేసి ఏదో ర్యాండమ్గా నేను తెలుసుకున్నాం. ఇక్కడి మనోడు నాని మనోడే ఈ పద్యం అంతా నేర్పించేది. ఈజ్ ఆల్సో పేడ్ ఆర్టిస్ట్. అండ్ ఇతను మన నందీష్, ఈయన కూడా పేడ్ ఆర్టిస్ట్. అండ్ ఈ బ్లాగ్ ను కూడా మనకు అద్భుతంగా ఎడిట్ చేస్తే కూడా అతనే. అండ్ ఈజ్ మై బ్రదర్. ఈయననే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఉప్పు కప్పు రంబు కానీ నేర్పించేది. నా రోల్ ఒకటే చెప్పారండి. నా రోల్ ఏంటంటే అందరి మీద సీరియస్ కావాలి, అందరినీ కొట్టాలి, అందరి మీద సీరియస్ కావాలి, కొట్టాలి, పిల్లల్ని ఏడిపించాలి. ఇది ఇంకొకటి, పిల్లల్ని ఏడిపించినా వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పేసాం ముందుగానే ఈ వీడియో చేస్తున్నాం ఇట్లా అని. వాళ్ళైతే కంప్లీట్ పర్మిషన్ ఇచ్చారు, కానీ లిమిట్లోనే ఉంటుంది. బట్ వాళ్ళు జగత్ 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 డేంజరస్ అండి, చాలా డేంజరస్. ముందుగానే చెప్తున్నాను. సూరి సెట్ చేస్తే తొందరగా నువ్వు. సరే లాగ్ చేద్దాం. ఇప్పుడు మనము అదే ప్రాంక్ స్టార్ట్ చేయబోతున్నాం. అనిల్ బ్రో అయితే వెళ్తున్నాడు, మేము అన్ని సెట్ చేసుకుని ప్రాంక్ అంతా అయిపోయినాక చూడండి, నచ్చితే కమెంట్ చేయండి. ఏమైనా వేరే అంటే ఇలాంటి ప్రాంక్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. మీకు తెలుసు, నాకు ఏదైనా శ్లోకాలు కానీ పద్యాలు కానీ పద్యాలు కానీ దాని ప్రకారం మీరు నాకు ఏదో చెప్పాలి. మీకు ఏమొచ్చో నాకు చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పి నన్ను ఇంప్రెస్ చేసినారే నేను షూట్ స్టార్ట్ చేద్దాం. చెప్పు, నాకు చెప్పు. వాళ్ళకి కెమెరా ఇక్కడ రికార్డ్ కావట్లేదు, నాకు చెప్పు ఫస్ట్. చెప్తే వాళ్ళు ఆన్ చేసుకుంటారు. జస్ట్ వాడు ర్యాండమ్ ఫుటేజ్ తీస్తున్నాడు, నువ్వు చెప్పు. చూడ చూడ రుచులు జాడవేరయ్య పుణ్య పురుషులందు విశ్వదాభిరామ. అది పుణ్య పురుషులందు విశ్వదాభిరామ. పుణ్య పురుషులని తర్వాత వడ్డు ఉంది. పుణ్య పురుషులందు ఇదే నాకు నేర్పించింది పిల్లలకి. నీకు పని చెప్తే నువ్వు అక్కడి నుంచి వాయిస్ తో నాకు ఇప్పుడు వీళ్ళకి గట్టి చెప్పాలి. నీకు వచ్చు కదా అది, వాయిస్ తో నేర్పి 2 సెకండ్లు అక్కడి నుంచి వాయిస్ చెప్పు. ఇద్దరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ తినాలి అక్కడ. ఒక్క సెకండ్ మీకు టైం అంతే. చెప్పు. ఏంది ఏమందు? ఏంది? పురుష్ కాదది, పురుషులందు. పురుష్ అంట. చెప్పురా. ఇప్పుడు నవ్వు అని చెప్తా. చెప్పు. చెప్పు. ఇంకోసారి రూంబా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రుమ్ము ఎందుకు వస్తుంది? రుమ్ము నేర్పిస్తావా నువ్వు? రుమ్ము నేర్పిస్తావా? వాళ్ళకి నువ్వన్నా నేర్పించి. నీకు రాదు ఎట్లాగో, నీకు వచ్చా నీకు రాదు. చెప్పు, నువ్వు చెప్పు. నవ్వుతాను, నువ్వు చెప్పు. అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నవ్వులాడుతుందా బాబుకి? అది నమస్కారం. డైలాగ్ రాకను సరిగ్గా చెప్పట్లేదు. చెప్పి నువ్వు చెప్పి
నా ముఖం చూసి నీకు కామెడీ ఉందా? బఫూన్ లాగా కనిపిస్తున్నానా? బ్రో ఆ పాప అట్లా అనిందా బ్రో? నువ్వు చెప్పించుకో, చెప్పు. చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పొలకలుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పుణ్య పురుషులెందు. 2000 years later. వీళ్ళు మారరా? వీళ్ళంతా మారరా? సరే ఈ బాబు ఇందవరకు నేర్చుకుంది ఈ బాబు ఆ బాబా ఉప్పు కాడ అయిపోయింది. ఆ బాబా ఉప్పు దగ్గర నొక్కుతాను. ఉప్పు దగ్గర ఉప్పు ఎప్పుడు చెప్పాలా? తప్పు ఎప్పుడు చెప్పాలా? రమ్ము ఎప్పుడు చెప్పాలా? రమ్ము దగ్గర రమ్మంట. ఏంది అది? ఒక స్క్రిప్ట్ ఇచ్చి నేర్పి అని చెప్పి నిన్ననే చెప్పిన. నువ్వు బిజీగా ఉండి నువ్వు నేర్పిండి ఇప్పుడు వాళ్ళు ఉప్పు దగ్గర అయిపోయింది. బాబా ఉప్పు ఎప్పుడు చెప్పాలా? కప్పు ఎప్పుడు? విశ్వదాభిరామకి వచ్చేసరికి సంవత్సరం అయిపోతుంది 2024. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి కానీ మీరు కానీ ఇప్పుడు చెప్పలేదు అనుకో, ఉప్పు కప్పు రంబు మీరు రిపీట్ చేయొద్దండి. మైండ్ లో రీడ్ చేయండి. మైండ్ లో టాలెంట్ అంతా మైండ్ లో చూపించండి, నోట్లో కాదు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. చిటికలే పురుషులెందు పుణ్య పురుషు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. నాకు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు? లేదన్న చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? యాక్టింగ్ వద్దు. ఆ పాప యాక్టింగ్ పుణ్య పురుష అది. పుణ్య తెలుగు టీచర్ దగ్గర పోతే జుట్టు పి కొడతాడు. పురుష అది. పురుషుడు మళ్ళా పురుష అంటాను. ఫారిన్ నుంచి వచ్చినావా? మళ్ళా చెప్పు, అదొకలేం చెప్పు. పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు రివర్స్ నుంచి చెప్పు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రివర్స్ నుంచి విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ అంటే వినురవేమ విశ్వదాభి అని చెప్పాలి. ఇప్పుడు సరిపోయారు ఇద్దరును. రివర్స్ నుంచి రండి. నువ్వు ఫస్ట్ నుంచి రా. ఫస్ట్ ఉప్పు కప్పు రంబు నొక్క పైకి లే, కాలు పంపిస్తాను నిలబడు. సూరి నీకు ఇంట్రెస్ట్ రండి. ఇంట్రెస్ట్ కాదు బ్రో, ఇప్పుడు అది రాదు వాళ్ళకి. వేరే డైలాగ్ అయినా ప్రాక్టీస్ ఆడ షూటింగ్ టైం అవుతుంది బ్రో వాళ్ళకి. వాళ్ళకి రానప్పుడు ఇట్లా ఏం వేరే డైలాగ్ ఇట్లా ఇస్తావు? మనకి ఇచ్చిన డైలాగ్ వాళ్ళతో చెప్పేయాలా? నువ్వు వేరే డైలాగ్ ఎట్లా ఇస్తావు? డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం. డబ్బింగ్ లో మేనేజ్, ఎడిటింగ్ లో మేనేజ్ చేస్తా. ఇద్దరిని తీసేసి నిన్ను కూడా తీసేసి ఎడిటింగ్ లో మేనేజ్ చేస్తా. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. లేదు నాకు నేను డిసైడ్ అయినా. సూరి నేను డిసైడ్ అయినా. నువ్వు అసలు మాట్లాడదు. నేను డిసైడ్ అయిపోయాను. నీతో మాట్లాడి వేసుకున్నా. నాకు అర్థం అయిపోయింది. నువ్వు వాళ్ళు వెనకేసుకొచ్చుకుంటా, నువ్వు ప్రతిసారి వాళ్ళు వెనకేసుకొస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఇది ఎప్పుడు వచ్చినా షూటింగ్ వచ్చినా ఎప్పుడు చూసినా ఆడుకుంటా వాళ్ళతో. ఎంత కష్టపడి బ్రో స్క్రిప్ట్. పిల్లలతో ఎట్లుంటారు బ్రో? ఇంకా ఇది బాగుంది. చెప్పండి. నీదేంద్ర మధ్యలో? నువ్వేవాడు మధ్యలో? ఇద్దరు ప్రాక్టీస్ చేయండి. ఒక మ్యాచ్ గెలవాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏంటంటే మళ్ళా తప్పు చెప్తాను. వచ్చు అంటే అన్నారా లేదా? నిజం చెప్పు. నువ్వెవరు? ఏది ప్రతి ఒక్కరు ఓనర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కరు నువ్వు నాకు నొప్పి చెప్పానంటే ఎవరు? నేనే డైరెక్ట్ మీరా? అరుస్తున్నాడు భయ్యుడు. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు తలకాయ పగిలిపోతుంది. సీత తలకాయ పగిలిపోతాను. నాకు 2 minutes టైం అంతే. ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో మీరు కానీ ఉప్పు కప్పరంబు చెప్పలేదు అనుకో. ఆ బాబు నందీష్ ఎట్లయినా వదిలే. ఈ బాబు ఇద్దరు అమ్మాయిలు ఇవ్వాలి మనకి. నువ్వు ఏం చేసావు నాకు తెలియదు. నువ్వు ఒకసారి చెప్తేనే చెప్పేస్తావు. చెప్తాం. నువ్వు నిన్న అడిగి నీతో మాటలు ఎందుకు ఎంత అన్నిసార్లు చెప్తున్నావు? మొదలు దూరుతావు. ఇప్పుడు వచ్చా అంటే నీ మాట ఇంకొకసారి చెప్తే చెప్పేస్తావా? 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు, 1,00,000 సార్లు జీవితాంతం చెప్తానే ఉంటావు. ఎప్పుడు చెప్తావు? మాట్లాడొచ్చు కదా. నేను చెప్తాను. మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే చెయ్యాలి అనుకో. నందీష్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నందీష్ 6:54 అవుతుంది. నాకు 7 లోపల 6 minutes టైం. నువ్వు ఎక్కడ పోతావు నాకు తెలియదు. నాకు ఇద్దరు అమ్మని పిలుచుకోవాలి. ఇప్పుడు ఈ రోజు ఈ సెకండ్ లోనే వాళ్ళు మారుతా.
సూర్య కోవిడ్ సూర్యుడు మార్చేద్దాం. చెప్తారంట కదా. కాదు బ్రో ఉండు ఏంది ఏంది సూరి ఏంది ఇది? ఏంది సూరి ఏంది ఇది? సూరి సూరి ఏంది సూరి? నేను చెప్తే చేస్తావు జీవనండి. నేను చెప్తే చేస్తా. 5 నిమిషాలు తెప్పిస్తావా తెప్పిగలేవా? 5 నిమిషాలు ఎవరినైనా ఎవరు తిరుగుతావో తెలియదు నాకు. ఏమంటానంటే ఇప్పుడు ఆ పాప చెప్పే వరకు తీసుకుందాం, తర్వాత కూర్చొని పనుకుందాము. పొద్దున్న ఈ పాప లేదు చెప్తాది. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మనసులో ఏమనంటే చెప్పేసరి, మనసులో ఏమనంటే చెప్పేసరి. అంత నీట్గా అప్పటి నుంచి గొంతు చించుకొని నడుస్తాను కదా. గొంతు చించుకొని నడుస్తాను, నడచట్లేదా? మీలో 1% ఏంది కొడతానావు? ఏంది మర్యాద ఉంటా బ్రో చేయి చేస్తున్నావు సూరి. నేను వాళ్ళకి నువ్వు ఫస్ట్ నువ్వు కొట్టినావు బ్రో నన్ను. మళ్ళా వయ్యారంగా ఇట్లా పెట్టుకొని నువ్వు చెప్పండి అమ్మా. నేర్పి సూరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. నాకు వచ్చే డైలాగ్ ఎవరు వానికి చెప్పిన డైలాగ్ నా మీదకి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు ఎందుకు కొట్టినావు చెప్పు ఫస్ట్. సూరి నేను సూరి నేను సూరి నేను మాట నాకు మాట చేయి తీసాయి బ్రో. ఏంది నువ్వు? నాకు కూడా సరే సరే రండి. రామా డైలాగ్ చెప్పు. ఒక్క సెకండ్ ఇప్పుడు చెప్పు. లేదు నువ్వు నా మీద చేయి చేసుకున్నావు. ఇంటికి ఎట్లా పోతావు? లేదు 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 అయిపోయింది మ్యాటర్. వాళ్ళతో డైలాగ్ షూట్ ఉంది కాబట్టి మర్యాద ఇచ్చిన, కమిట్మెంట్ ఇచ్చిన. నేను 25 minutes లో 1 hour ఫుటేజ్ ఇవ్వాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి నేను 25 minutes లో 1 hour ఫుటేజ్ ఇవ్వాలి. సరే నేర్పి 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 కాదు ఈయన నేర్పిస్తా. నేర్పించుకో. నా కాలర్ పట్టుకున్నాడు కదా, మీరే కదా సాక్షి. ఫుటేజ్ చూస్తున్నారా? నా కాలర్ పట్టుకున్నాడు. నాకు ఆ డైలాగ్ రాదు వాళ్ళు కాలర్ పట్టుకున్నాడు నాది. సరే సరే నేర్పి నేర్పి టైం వేస్ట్ చేయద్దు సరే. మన వర్క్ ఇంపార్టెంట్, మన కొట్లాడు కాదు ఇంపార్టెంట్. సరే 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 ఏమంటే చెప్పలే కదా, ఇంటాం కదా. అదే కదా ఏదో వాడు టైం చెయ్యి అని చెప్పినా సూర్య నేను వాళ్ళకి నేర్పి. నీకు వస్తే నేర్పి లేదా వదిలే. నువ్వేంది నాని? ఉప్పు ఒకసారి చెప్పించి కప్పు ఒకసారి చెప్పిరా. కాదు పిలుచు. నువ్వెవరు చెప్పేకి? అవన్నీ కాదు బ్రో. ఇప్పుడు ఇద్దరు వల్ల నీ ఇద్దరు కొట్లాన్నాం కదా. 2 minutes టైం నందీష్. ఏం చేస్తావు? ఎక్కడ పోతావు? ఇట్రా సూరి. ఫ్రేమ్ మిస్ అయితే నాకు ఇబ్బంది. నువ్వు ఫస్ట్ రా. ఎడిటింగ్ కష్టం. ఇట్రా 2 minutes లో పోయి ఇద్దరు పిల్లలు తీసుకురావు. ఏం చేస్తావు నాకు తెలియదు. టైం స్టార్ట్ అయింది నందీష్. పిలుచుకొని వచ్చి రావాలి ఇమీడియట్. నువ్వు బయలుదేరాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఎక్కడ పోతావు, ఎక్కడ పరిగెత్తావు, కింద పడతావు, బోర్లు పడతావు, ఎక్కడ పోతావు. యా స్కూల్ కన్నా పో. ఆదివారం స్కూల్ ఉండవు అయినా పో. ఆదివారం స్కూల్ ఉండవు అయినా పో. ఏ చదువు ఎందుకు చేస్తావు? ఊరుకునే తిరిగితే ఎందుకు పడతావు? అంతే కొట్టండి. బయలుదేరలేదా ఇంకా నువ్వు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు అంట. ఏది ఇస్తాను నీకు? ఏజ్ గ్రూప్, బర్త్డేలు. నువ్వు కళ్ళు తుడుచుకో. నువ్వు కళ్ళు తుడుచుకో. అసలు ఆ బాబన కనీసం ఏదన్నా వాళ్ళ నాయన్ని కొట్టినాడు అని బాధన్న ఉంది. ఆ బాబుకి కొట్టినాడు తెలుసుగా, చూసినావు నా కాలు పట్టుకున్నాడు. నా కాలు పట్టుకున్నాడు. ఫస్ట్ కొట్టిండే నువ్వు. సరే సరే ఫస్ట్ సరే సరే నాదే తప్పు. మర్సనంగా చెప్తే మేము మర్సనంగా తింటాం. నువ్వు చెయ్యి అవన్నీ చేసుకుంటే ఎవడింటాడు బ్రో? పాయింటే కదా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏదో ఒక డైలాగ్ లేదని ఏదో ఎందుకు తీసుకుంటా వదిలే. నేను తీసుకుంటా లేదా? నాకేం చేదు లేదా కాలు లేదా? యూట్యూబర్ మీద చేంజ్ చేసుకున్నారని ఒక్క సెకండ్ లో ఇప్పుడు నువ్వు ఏడ్చేది ఆపలేదు అనుకో, నేను పైన కింద దుంకేస్తాను. నేను దుంకేస్తాను. ఎందుకు ఏడుస్తాను జయ నువ్వు? ఏమైంది ఇప్పుడు? ఒక్క సెకండ్ లో కింద దుంకేస్తాను అన్న. ఏడు ఒక్క సెకండ్ ఆగాలి ఇప్పుడు. 2 seconds టైం. టిక్ టిక్ 1. నువ్వు ఏడ్చు జయ. టిక్ టిక్ 1. నేనున్నాలే. ఏడ్సద్దు ఏడ్సద్దు. టిక్ టిక్ 1. 2x 2x 2x. టిక్ టిక్ 2. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఏడ్సద్దు. యాక్టింగ్ వద్దు. ఏడ్సద్దను. ఏడ్సద్దన్న అంతే. ఏం ఎక్కిరిస్తానా బ్రో?
నీతో మాట్లాడేది వేస్తలే మంచి నేను నీతో మాట్లాడి ఆపేయలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రాను నాన్న, ఉప్పు కప్పు రంబు వచ్చా నీకు? ఒకసారి ఉప్పు కప్పు రంబు చెప్పు నీట్గా, ఇట్లా ఇట్లా చూసి నన్నే చూడద్దు, ఇట్లా వీళ్ళ ముఖాలు చూసి చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండి చూడ చూడ రుచుల జాడ పురుషులందు పుణ్య పురుషుడు విశ్వదాభిరామ వినురవేమ. బాబుకి ఎవరో నేర్పించినా మన బాబుకి మనము ఎవరో కూడా తెలియదు. బాబా నీకేమొచ్చు? ఎన్నో క్లాస్ నువ్వు? యూకేజీనా? క్లాసులు కనుక్కోర్రా మినిమం. బ్రో నువ్వు ఊకే ఉన్నా బ్రో, ఎవరున్నారు కావాలని మళ్ళీ క్లాసు డేట్ ఆఫ్ బర్త్ అన్ని కనుక్కుంటారు నీకు. మన కూడా పర్సనల్ స్టోరీ, పిల్లల ముందర ఇవన్నీ వద్దు. నువ్వు చెప్పు నాన్న. Johnny, Johnny as Papa, eating sugar no Papa, telling lie no Papa, open your mouth ha ha ha. మేము కూడా చెప్పుమా చెప్పు. ఉప్పు కప్పు రంబు అది నువ్వు నేర్పించింది. చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు జోయా. ఉప్పు రప్పు 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 అని చెప్పమంటే నేను చెప్పుమా జోయా. ఉప్పు కప్పు రంబు నొక్క పొలికలుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య. నేనేం చెప్పమన్నా? జానీ జానీ బ్రో, జానీ జానీ ఈ పాప చెప్తుంది బ్రో, ఆ పాప అది చెప్తుంది బ్రో. చెప్పు నాన్న. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక రుంబు చూడ చూడ రుచులు జాడ వీరయ్య. నేర్పిస్తాను నేర్పిలేదా? ఇప్పుడు ఎందుకు కొడతాను, ఎందుకు అరుస్తాను అది చెప్పు ఫస్ట్. అవ్వ నేర్పించలేడు. ఎవరికి? అవ్వ నేర్పించలేదు. ఆ పాపకి నేనేం చెప్పిన? జానీ 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 నువ్వు పక్కరా. అవ్వ నేర్పించింది. ఇప్పుడు చెయ్యి చూపేద్దు బ్రో. ఇప్పుడు వాళ్ళేం చేస్తారు? ఒక్క వర్డ్ నేర్పించిందా? ఏంది ఏంది ఇప్పుడు? ఏంది మీద మీదకి వస్తున్నావు బ్రో? ఏంది ఇప్పుడు? ఏంది ఇప్పుడు? కొంచెం వెనకాల జరుపుకున్నా. మీరు భయపడతారు బ్రో, ఇచ్చాక చెప్తాను. ఆ పాప నేర్పించింది నాకు కల్లారా నేర్పిలేదు నువ్వు బ్రో. ఈ పాపకి రాదు. నేర్పిలేదా? నేర్పించినా నేర్పిలేదా? నేర్పిలేదు బ్రో. ఏమి ఇప్పుడు నేర్పించిన స్టోరీ నేర్పిలేదా? పక్కకురా. ఇప్పుడు ఏంది బ్రో? అడ్డం రాదు సారీ, నాకు మొక్కలు కనిపించలేదు. నేర్పించినావా నేర్పిలేదా? గట్టిగా నోరు తెరిచి చెప్పు. ఏడ్చే పనేముంది? నేర్పించినాడా నేర్పిలేదా? నేర్పించిందా నేర్పిలేదా? నోరుతో చెప్పాలని ఇప్పుడు నువ్వు నోరుతో చెప్పు. గట్టిగా చెప్పు. మళ్ళా మళ్ళా తిక్కోని మాట కనిపిస్తానా? తిక్కోని మాట కనిపిస్తానా? తిక్కోడే బ్రో. అయ్యా సూరి ఏంది బ్రో? నాది కొట్టేకొచ్చు బ్రో. చెప్తానా చూడు. పక్కకు రా. ఇట్లా చెప్పిస్తాను అంటే నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పాలా లేదా? చెప్పిస్తాను నాకు ఈ పాప అంటే బాబు చెప్పిస్తే నేను ఏం మాట్లాడలేను. అవ చెప్పిస్తే చెప్పిద్దాం అనుకుంటాను. అంతేనా? అంతేనా? చెప్పు. ఏంది చెప్పు. ఉప్పు ఉప్పు కప్పు రంగు రంగు నొక్క పోలిక బొంగు. చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక రుంబు 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 ఉప్పు కప్పు రంబే. చూడు వాళ్ళు నేర్పిస్తాను. లేదు చెప్పు. ఏమి డోర్ లాగేసి వాళ్ళ కిందికి కూడా పోకూడదు. చెప్పు. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటా. పోనీ నాకు ఈ షూట్ వద్దు, ఏందొద్దు. ఇంక షూట్ కూడా రాని, ఏంది రా, నీకు నాకు సంబంధమే లేదు. One eternity later. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తా ఇప్పుడే. సమాజం కాకపోతే ఏందమ్మా చెప్పేది? చింతకాయ పులుసు
నేను చెప్తాను సీరియస్ గా ఆయనకు ఫోన్ చేసి అన్న మా వల్ల వీడియో కాదు ఈయన అనిల్ బ్రో సరిగ్గా లేడు నేను కూడా ఇప్పుడు అబాబ్ చెప్పలే కదా అబాబ్ బదులు ఇంకో పెట్టి చేసేయండి అయిపోతాను నువ్వేవురా మధ్యలో చెప్పేకి ఫోన్ చేసుకుంటా ఫోటేజ్ వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఏంది బ్రో ఏంది చాలా మంచివాడు కాస్త ఆవేశం ఎక్కువ ఏమైందిరా మీరెందుకు చెప్తాను బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే మా ఇందాక చేసేదంతా ప్రాంక్ మా ప్లాన్ ఇదంతా ప్రాంక్ వీడియో చేయకుండా చేయరా రా ప్రాంక్ చేసిన ఇందాక ఎందుకు మిమ్మల్ని ఎందుకు తిడతా చెప్పు నిజంగా చేయలేదు మనం సరేనా అదే పనిగా మిమ్మల్ని సతాయిద్దాము మీకు డబల్ యాక్షన్ అని చెప్పి కెమెరాలు ఫిట్ చేసి ఏదో వీడియో ఉందని చెప్పేసి పిలుచుకొని వచ్చి అదే పనిగా చేసినాం సరేనా సీరియస్ గా మేమే కెమెరా హాయ్ చెప్పండి మీరు కానీ ఇప్పుడు చేసినాక మమ్మల్ని విలన్ అనుకుంటారు మీరు సతాయిచ్చేది వీడియోలో మనకు ఒక్కటే తెలుసు మీ ఇద్దరు సతాయిచ్చేది సరేనా సారీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు అదే కెమెరా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సిరి సిరి అక్కడ ఒక కెమెరా హాయ్ చెప్పు ఆడపై కెమెరా హాయ్ చెప్పు ఏంది వీడి చెప్పు మీకు విషయం తెలుసా ఈ ప్రాంక్ చేస్తున్నట్టు మీ ఇంట్లో చెప్పినాం నిన్ననే మీ మమ్మీకి కూడా చెప్పినాం మీ మమ్మీకే చెప్పినాం మీ అమ్మమ్మకి తాతకి అందరికీ చెప్పినాం ఈ వీడియో మేము చేస్తున్నాం పట్టించుకోద్దని వీడియో మీద గోల చేస్తున్నాం వీళ్ళిద్దరిని ఏడిపిస్తామని కూడా చెప్పినాం నేను పిలిచి మిమ్మల్ని ఏదైనా స్లో కాగా రైమ్స్ చెప్పమంటే నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు సరేనా కూర్చోండి ఇద్దరు నేను పిలుస్తా ఒక 5 minutes ఓకేనా నీట్గా ప్రీ ప్లాన్డ్గా చేసిన వీడియో ఇది నిజం చెప్పండి భయపడినా భయపడలేదా భయపడలేదా అంటున్నా నీకు ఒక్కసారి అర్థం కదా భయపడినారా భయపడలేదా నువ్వు కామెడీ కూడా చెప్తా అంటే మళ్ళీ అడుస్తాను నువ్వు భయపడినారా భయపడలేదు ఇద్దరు సో గైస్ ఇది మన ఫస్ట్ ప్రాంక్ ఇంకా మీకు ఏదైనా ప్రాంక్స్ అలానే ఉంటే కమెంట్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం తెలియకుండా ప్లీజ్ డూ